హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ సంతోష్ కుమార్. వెల్కమ్ టు మ్యాథ్స్ లాజికల్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏం డిస్కస్ చేయబోతున్నామంటే టీసీఎస్ అంటే టెలికాల్ ఎంట్రీ స్కీమ్ అండి. ఈ యొక్క స్కీమ్ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నామండి. అంటే ఈ స్కీమ్ అనేది ఎందుకంటే ఈ స్కీమ్ ద్వారా మనము ఆర్మీలో జాయిన్ అవ్వచ్చండి. ఆర్మీలో మనకి స్టార్టింగే మనకి 56,000 శాలరీ అనేది రావడము జరుగుతుందండి. అయితే దీనికి ఎవరు అర్హతలు, ఎవరు ఈ యొక్క స్కీమ్కి అప్లై చేసుకోవచ్చు, ఎవరు ఈ యొక్క జాబ్కి ఎలిజిబుల్ అవుతారు అనేది మనము ఈ వీడియోలో పూర్తిగా డిస్కస్ చేద్దామండి. ఇంకా ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఈ ఇయర్ ఇంటర్ పాస్ అయినట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి షేర్ చేయండి, ఉపయోగపడుతుందండి. స్టార్టింగ్ శాలరీనే మీకు 56,000 అండి. 4 ఇయర్స్ మాత్రమే మనకి ఇక్కడ ట్రైనింగ్ అవుతుంది. 4 ఇయర్స్ ట్రైనింగ్ అయిన వెంటనే మిమ్మల్ని ఆర్మీలోకి చేర్చేస్తారండి. మనకి స్టార్టింగ్ శాలరీనే 56,000 అండి, ట్రైనింగ్లోనే ఇవ్వడం జరుగుతుందండి. అయితే మీరు ఈ యొక్క ఎగ్జామ్కి ఎవరు ఎలిజిబుల్ అనేది ఇప్పుడు ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి. ఏజ్ ఎంత అంటే మనకి ఇక్కడ ఏజ్ అనేది మీరు ఇంటర్ అనేది పాస్ అవ్వాలండి. ఇంటర్ అనేది పాస్ అవుట్ అవ్వాలి. ఇంటర్ పాస్ అవుట్ అవ్వాలి. అది ఎప్పుడంటే 2025లో మాత్రమే అవ్వాలండి. 2025లో మాత్రమే అవ్వాలండి. ఇంటర్ పాస్ అవుట్ అవ్వాలి ఎప్పుడండి? 2025లోనే మాత్రమే అవ్వాలండి. మీరు ఖచ్చితంగా జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్కి అప్లై చేసి ఉండాలండి. జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్కి అప్లై చేసి ఉండాలండి. జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్కి అప్లై చేసి ఉండాలండి. అయితే దీనికి ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఎటువంటి ఎంట్రన్స్ టెస్ట్ ఉండదు. జేఈఈ మెయిన్స్లో మీరు సాధించిన స్కోర్ ఆధారంగా మీకు ఈ యొక్క జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరొకసారి చెప్తున్నాను చూడండి, జేఈఈ మెయిన్స్లో వచ్చిన మీకు స్కోర్ ఆధారంగా ఈ యొక్క జాబ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుందండి. అయితే మనకి ఇక్కడ జేఈఈ మెయిన్స్ అనేది 2025లోనే అప్లై చేసి ఉండాలండి. దీని యొక్క స్కోర్ కట్ ఆఫ్ అనేది ఎటువంటిది లేదు. అప్లై చేసుకున్న బట్టి మనకి ఇక్కడ ఇవ్వడం అనేది జరుగుతుందండి. అట్లాగే మీ యొక్క ఏజ్ అనేది ఎంత ఉండాలంటే ఏజ్ అనేది 16.5 to 19.5 ఉండాలండి. 16.5 to 19.5 ఉండాలండి మీ యొక్క ఏజ్ అండి. ఈ ఏజ్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారండి. నెక్స్ట్ ఈ యొక్క అప్లికేషన్కి లాస్ట్ డేట్ ఎప్పుడంటే June 12th లాస్ట్ డేట్ అండి. ఎన్ని ఇయర్స్ ట్రైనింగ్ అంటే 4 ఇయర్స్ మాత్రమే ట్రైనింగ్ అండి. 4 ఇయర్స్ ట్రైనింగ్ అండి. చూడండి, టీసీఎస్ స్కామ్కి ఎవరు ఎలిజిబుల్ అండి? 2025లోనే ఇంటర్ పాస్ అయిన వాళ్ళు మాత్రమే ఈ యొక్క స్కీమ్కి అనేది ఎలిజిబుల్ అండి. అయితే 4 ఇయర్స్ ట్రైనింగ్ అండి ఆల్రెడీ మనం డిస్కస్ చేయడం జరిగింది. ఈ 4 ఇయర్స్ ట్రైనింగ్ తర్వాత మిమ్మల్ని ఖచ్చితంగా ఆర్మీలోకి పంపిస్తారండి. శాలరీ అయితే 56,000 అండి. 56,000 అండి. ఆర్మీలో చేరేందుకు అగ్నిపథ్తో బదులుగా ఈ యొక్క టీసీఎస్ స్కీమ్ కూడా పెట్టడం జరిగిందండి. మన దేశం కోసం చాలామంది మనకి సర్వీస్ చేయడానికి చాలా విధాలుగా, అన్ని విధాలుగా అగ్నివీరులు అవనియండి, నేవీ అవనియండి, మిలిటరీ పరంగా కానీ మనకి సర్వీస్ అందించడానికి చాలా ఉత్సాహంగా ఉంటున్నారండి ప్రతి ఒక్కరూ. ఇది చాలా తక్కువ ఏజ్లో అండి. అగ్నివీర్కి అయితే మనకి 18+ ఉండాలండి. అగ్నివీర్కి 18+ ఉండాలండి. చాలా తక్కువ ఏజ్లోను మాత్రమే మనం ఇక్కడ తక్కువ ఏజ్లో ఎక్కువ శాలరీ సంపాదించడానికి మనము ఈ యొక్క స్కీమ్ అనేది పెట్టడం జరిగిందండి. గవర్నమెంట్ తక్కువ ఏజ్లో ఎక్కువ శాలరీ గెయిన్ చేయడానికి ఏదైనా ఉందంటే ఈ యొక్క స్కీమ్ ద్వారా మనము వెళ్ళొచ్చండి. మెయిన్స్లోను ఒకవేళ పర్సంటేజ్ మీకు ఉన్నా లేకపోయినా ఎవరైతే మెయిన్స్కి అప్లై చేస్తారో వాళ్ళు మాత్రం ఈ యొక్క స్కీమ్కి అనేది ఎలిజిబుల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ యొక్క ఇంపార్టెంట్ న్యూస్ అనేది మీ యొక్క ఇంటర్ ఫ్రెండ్స్ అందరికీ 2025లో ఎవరైతే ఇంటర్ పాస్ అయి ఉన్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ టు ఆల్.